దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి వందనాలు. మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5 వచనాలను మనం ధ్యానించినాం. ఈ దినము 6వ వచనాన్ని ధ్యానిద్దాం. 6వ వచనంలో 2 భాగాలుగా ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మొట్టమొదట 6వ వచనాన్ని చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్కకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మొట్టమొదట దేవుని ప్రేమపూర్వకమైన రక్షణ కార్యాన్ని, ఆయన చేసిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానిని బట్టి భక్తుడు ఇక్కడ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. రక్షణ దేవుని కృపచేత ఉచితంగా మానవులకు ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు ఏమంటున్నంటే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ భాగమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, రక్షణ చాలా గొప్పది. రక్షణ ఎంతో విలువైనది. నిజానికి రక్షింపబడిన మనకు రక్షణ యొక్క విలువ అనేది ఎక్కువగా అర్థం కావట్లేదు. రక్షింపబడిన వ్యక్తి ఎంత విలువైన వాడు, ఎంత ధన్యుడు అనేది తెలుసుకోవటం లేదు. మనకు రక్షణ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. వారు పౌర్ణమి అమావాస్యకు దేవుడు చూపించు ఒక స్థలానికి దేవుడు వాళ్ళని తీసుకెళ్తాడు. వారు చనిపోయిన వారి యొక్క కళేబరములను చూతురు అని బైబిల్ చెప్తా ఉంది. అప్పుడు నరకంలో ఉన్న మనుషులు కాలుతుండడము, ఏడవడము, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అన్న వాక్యము వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు, అక్కడ దేవుడు ఎంత భయంకరమైన పరిస్థితి నుండి, నరకం నుండి, వేదన నుండి మనల్ని రక్షించినాడో అప్పుడు వారికి అర్థమవుతుంది. అప్పుడు రక్షణ యొక్క గొప్ప విషయము మనకు విలువైతుంది. మనకు ఆ విలువ అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఉచితంగా ఇచ్చినాడు కాబట్టి రక్షణ విలువ అర్థం కావట్లేదు. అందుకే రక్షింపబడిన వారు కూడా అందరితో పాటు కలిసిపోతూ ఉన్నారు, లోకంతో పాటు కలిసిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసులు అవిశ్వాసుల్లాగా మారిపోతూ ఉన్నారు. రక్షణ ఎంత గొప్పదో అర్థము కావట్లేదు. లోకంతో, లోకాచారాలతో రక్షింపబడిన వాళ్ళు కూడా కలిసిపోతూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఈ దినము రక్షింపబడిన వాళ్ళు ఇవ్వటం లేదు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో, ఎంతో విలువైనదో వారికి అర్థమయ్యట్లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన కొన్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన జనముగా మనల్ని కొన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన సొత్తుగా మనల్ని కొన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించబద్దులమై ఉన్నాం. కానీ ఈ దినము సంఘమును గమనించినట్లయితే దేవుని మర్చిపోతూ ఉంది. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వటం లేదు. దేవుడు చేసిన మేలుకు తిరిగి కృతజ్ఞతలు చెప్పలేకపోతా ఉంది. దేవుని బిడ్డలారా, లోకంతో కలిసిపోతూ ఉంది సంఘము. సంఘమా, మేలుకో. దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు ఏ విధంగా నీ కొరకు రక్తం కార్చినాడో, ఏ విధంగా శ్రమ పొంది సిలువనెక్కినాడో, మరణించి 3వ దినం తిరిగి లేచినాడో మనము జ్ఞాపకం చేసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను.